ఇప్పుడు హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నదాన్ని మనం మోడల్ క్లాస్ అనుకున్నాం కదా. అంటే ఈ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ 7 ఏదైతే ఉందో ఇది ఏ క్లాస్లో ఉంది? 4 to 8. ఇది క్లాస్ ఇంటర్వెల్లో ఉంది కాబట్టి దీన్ని మోడల్ క్లాస్ అంటారనమాట. ఓకే, హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో ఆ క్లాస్ని మోడల్ క్లాస్ అంటారు. ఈ మోడల్ క్లాస్లో లోయర్ బౌండరీ, ఇక్కడ ఎల్ అని చెప్పాను కదా, ఎల్ అంటే లోయర్ బౌండరీ, అంటే 4 to 8 కాబట్టి మన క్లాసు. దీంట్లో లోయర్ బౌండరీ 4 కాబట్టి ఎల్ వచ్చేసి 4 అవుతుంది అనమాట. తర్వాత ఈ ఫ్రీక్వెన్సీస్ చూస్తే ఈ మోడల్ క్లాస్కి ఏదైతే ఫ్రీక్వెన్సీ ఉందో దానిని F1 అంటారు. F1 ఈ ఫ్రీక్వెన్సీకి, ఈ మోడల్ క్లాస్కి ప్రిసీడింగ్ క్లాస్ ఏదైతే ఉందో దీనిని F0 అంటారు. తర్వాత ఈ మోడల్ క్లాస్కి సక్సీడింగ్ అంటే తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీని F2 అంటారనమాట. బాగా చూడండి, ఏదైతే మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ దానిని F1తో ఇండికేట్ చేస్తాము. దీనికి ప్రిసీడింగ్ క్లాస్ ఫ్రీక్వెన్సీని F0 అంటాము. సక్సీడింగ్ అంటే ఈ క్లాసు తర్వాత వచ్చేదాన్ని F2తో ఇండికేట్ చేస్తాము. హెచ్ వచ్చేసి మోడల్ క్లాస్ సైజ్ అనమాట. అంటే 4 to 8 కదా, 4 to 8 అంటే మనకి 8 - 4 ఎంత వస్తుంది? 4. ఇది వచ్చేసి హెచ్ అవుతుంది అనమాట. హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 అంటే మోడల్ క్లాస్ సైజ్ అనమాట. ఇలా మనం ఎల్ వాల్యూ ఏంటి ఇక్కడ వచ్చేసి చూడండి, ఎల్ ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఎంత? 4. తర్వాత F1 ఈజ్ ఈక్వల్ టు మనకి 7. F0 వచ్చి ఎంత అయింది? దీనికి ముందులో ఉన్నది 5. F2 వచ్చేసి మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీకి సక్సీడింగ్ అనమాట, అంటే తర్వాత వచ్చేది ఎంత వచ్చింది? 2. ఓకే, హెచ్ ఈజ్ ఈక్వల్ టు మోడల్ క్లాస్ సైజ్ అంటే 4 to 8 అంటే 8 - 4 ఎంత? 4. ఇది ఓకేనా, హైట్ ఆఫ్ ద క్లాస్ అనమాట. ఇలా మనం ఈ వాల్యూస్ని తీసుకొని ఈ ఫార్ములా అప్లై చేసి మోడ్ ఫార్ములా ఇక్కడ ఏ వాల్యూ ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టేసి మనం మోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాము. ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. గ్రూప్ డేటాకి మోడ్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఎక్సర్సైజు 14.2లో 5th ప్రాబ్లం తీసుకున్నాను. చూడండి, ద గివెన్ డిస్ట్రిబ్యూషన్ షోస్ ద number of runs scored by some top batsmen of the world in one-day international cricket match. వన్-డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లో కొంతమంది బ్యాట్స్మెన్ చేసినటువంటి స్కోర్స్ ఇచ్చారు మనకి. రన్స్, నెంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ 3000 to 4000 చేసిన వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు. 4000 to 5018, 5000 to 6009 ఇలా మనకి గ్రూప్ డేటా అనేది ఇచ్చారు. ఇప్పుడు దీనికి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం చూడండి, ఇక్కడ నేను టేబుల్ కొట్టాను. రన్స్, నంబర్ ఆఫ్ బ్యాట్స్మెన్ 3000 to 4004, 4000, 5018 ఇది ఇలా మనం నిలువుగా కొట్టుకుంటే కనుక ఇప్పుడు దీనికి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మోడ్ ఫార్ములా ఏంటి? ఎల్ ప్లస్ F1 - F0 బై 2F1 - F0 - F2 ఇంటూ హెచ్. దిస్ ఈజ్ ద ఫార్ములా. దీంట్లో ఎల్ ఏంటి, F1 ఏంటి, F0 ఏంటి, హెచ్ ఏంటి అనేది మనం ముందు మనం నోట్ చేసి పెట్టుకుంటే కనుక ఆ వాల్యూస్ ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఫస్ట్ చూద్దాము. ఇప్పుడు మనం డేటాలోకి వెళ్తే ఫస్ట్ హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో అది మోడల్ క్లాస్ అవుతుందన్నమాట. వీటన్నిటిలో చూస్తే 18 ఈజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసుకుంటే దిస్ ఈజ్ ద మోడల్ క్లాస్. ఇది మోడల్ క్లాస్ అవుతుంది. ఈ మోడల్ క్లాస్ ఏంటి? 4000 to 5000. దీనిలో లోయర్ బౌండరీ 4000, అప్పర్ బౌండరీ 5000. మనకు అప్పర్తో పని లేదు, లోయర్ బౌండరీ వచ్చేసి 4000 అవుతుంది. సో ఎల్ ఈజ్ ఈక్వల్ టు 4000. ఓకే, ఇప్పుడు ఫ్రీక్వెన్సీకి వద్దాం. ఈ మోడల్ క్లాస్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని F1తో ఇండికేట్ చేస్తాము. దీనికి ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీని F0 అంటాము. సక్సీడింగ్ ఫ్రీక్వెన్సీని F2 అంటాం. ఓకే, సో F1 వచ్చేసి ఏమైంది? 18, F0 వచ్చేసి 4, F2 వచ్చేసి 9. ఓకే, ఇప్పుడు మనకి హెచ్ కావాలి. హెచ్ అంటే మోడల్ క్లాస్ ఉంది కదా, ఈ మోడల్ క్లాస్ యొక్క హైట్ అనమాట. అంటే 4000 to 5000 ఎంత వస్తుంది? 5000లో నుంచి మనం 4000 సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి 1000. సో హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ అంటే క్లాస్ సైజ్ అంటాం దీన్ని. హైట్గా క్లాస్ సైజ్ ఆఫ్ ద మోడల్ క్లాస్ 1000. ఈ వాల్యూస్ని కనుక మనం ఇప్పుడు ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే దట్ ఈజ్ ఈక్వల్ ఎల్ వాల్యూ ఎంత మనకి? 4000 ప్లస్ F1
Fn ఎంత తీసుకున్నాము 18 మైనస్ F0 ఎంత 4 బై 2F1. 2 ఇంటూ F1 అంటే 18 మైనస్ F0 4, F2 వచ్చేసి 9 ఇంటూ హెచ్ వాల్యూ వచ్చేసి 1000. దీన్ని మనం ఇంకా క్యాలిక్యులేట్ చేసుకుంటూ పోవాలి. 18 మైనస్ 4 40 బై 18 2 జా 36 మైనస్ 4 మైనస్ 9 వచ్చేసి మైనస్ 13 అవుతుంది ఇంటూ 1000. దట్ ఈజ్ ఈక్వల్ 4000 ప్లస్ 14 బై 13 మైనస్ 36 మైనస్ 13 వచ్చేసి 23 ఇంటూ 1000. ఇక్కడ మనం 4000 ప్లస్ 14 ఇంటూ 1000 ఎంత అయింది 14,000 బై 23. దట్ ఈజ్ ఈక్వల్ 4000 ప్లస్ 14,000 బై 23. దీన్ని కనుక మనం క్యాన్సిల్ చేసుకుంటే 23 5 జార్ 115, 23 6 జార్ ఎంత అవుతుంది 120 118 138 అవుతుంది. ఇంకా 2 మిగులుతుంది 20. అప్పుడు 20లో పోదు కాబట్టి 0 200 కాబట్టి అప్పుడు 23 8 జార్. ఓకే 23 8 జార్ 184 పోతే ఇంకా 16 ఉంటుంది 160 అంటే 23 4 జార్ సంథింగ్ వస్తుంది. ఓకే 4000 ప్లస్ 608.4 దట్ ఈజ్ ఈక్వల్ ఈ రెండు యాడ్ చేస్తే కనుక మనకి 4608 ప్లస్ 4 సంథింగ్ ఇలా మనం మోడ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 14.2లో ఫస్ట్ ప్రాబ్లం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద ఏజెస్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ఏ హాస్పిటల్ డ్యూరింగ్ ఏ ఇయర్. ఏజ్ నెంబర్ ఆఫ్ పేషెంట్స్ ఇచ్చారు. 5 to 15 years ఉన్న వాళ్ళు 6 members, 15 to 25 years ఉన్న వాళ్ళు 11 members ఇలా ఇచ్చారు. ఫైండ్ ద మోడ్ అండ్ ద మీన్ ఆఫ్ ద డేటా గివెన్ అబౌవ్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటాకి మనం మోడ్ ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, రెండు చేయాలి. కంపేర్ అండ్ ఇంటర్ప్రెట్ ద 2 measures ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అలా కనుక్కున్న తర్వాత ఆ రెండింటిని కంపేర్ చేయాలి. ఓకే దానికోసం మనం ఒక టేబుల్ కొట్టుకుంటే కనుక ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. రాస్తే ఫస్ట్ మనం మోడల్ క్లాస్ ఏంటో చూద్దాం. మోడల్ క్లాస్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఎక్కడుందో చూస్తాము. ఇయర్ 23 ఈజ్ ద హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. కాబట్టి దీన్ని మనం రౌండ్ అప్ చేసుకుంటే ఇది మోడల్ క్లాస్ అవుతుంది. మోడల్ క్లాస్లో ఇప్పుడు L ఈజ్ ఈక్వల్ టు ఎంత లోయర్ బౌండరీ అంటే 35. ఓకే F1 ఇది F1 అవుతుంది. దీనికి ముందు ఉన్నది వచ్చేసి F0, తర్వాత వచ్చేసి F2. F1 వచ్చేసి 23, F0 వచ్చేసి 21, F2 వచ్చేసి 14. ఓకే ఇవి హైట్. ఇప్పుడు హైట్ కూడా కావాలి. H ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ ద మోడల్ క్లాస్ లేదా క్లాస్ సైజ్. 35 to 45 అంటే 10. ఓకే అంటే 45 మైనస్ 35 ఎంత వస్తుంది 10 వస్తుంది. అది హైట్ అవుతుంది అంటే క్లాస్ సైజ్ అవుతుంది. ఓకే ఇప్పుడు మనం మోడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఓకే దట్ ఈజ్ ఈక్వల్ L ఎంత ఇక్కడ మనకి 35 ప్లస్ F1 మైనస్ F0. F1 వచ్చేసి 23 మైనస్ 21 బై 2 ఇంటూ F1 అంటే 23 మైనస్ F0 ఎంత 21 మైనస్ F2 వచ్చేసి 14 ఇంటూ H వాల్యూ వచ్చేసి 10. దట్ ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 23 మైనస్ 21 వచ్చేసి 2 బై 46 మైనస్ 35 ఇంటూ 10. అప్పుడు ఎంత అవుతుంది 35 ప్లస్ 2 బై 11 ఇంటూ 10. దట్ ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 2 ఇంటూ 10 వచ్చేసి 20 బై 11. దట్ ఈజ్ ఈక్వల్ 35 ప్లస్ 11తో మనం క్యాన్సిల్ చేస్తే కనుక 11 1 జార్ 11 ఇంకెంత మిగులుతుంది 9 పక్కన 0 అనుకుంటే 90. 11 8 జార్ 88 తర్వాత 11 1 జార్ 1.81 అలా వస్తుంది.
వస్తే అప్పుడు 35 ప్లస్ 1.81 దట్ ఈజ్ ఈక్వల్ టు 36.81. దిస్ ఈజ్ ద మోడ్. ఓకే, ఇప్పుడు మోడ్ కనుక్కున్నాం కదా, మనల్ని ఇప్పుడు మీన్ కూడా కనుక్కోమన్నారు కాబట్టి ఇప్పుడు టేబుల్లో ఈ రిమైనింగ్ పార్ట్ మనం పూర్తి చేయాలి. మీన్ కనుక్కోవాలంటే మనకి క్లాస్ మార్క్ XI తెలియాలి కదా, అంటే క్లాస్ మార్క్ అంటే ఎలా వస్తుంది, ఈ రెండింటి యొక్క యావరేజ్ అనమాట. 5 + 15/2, 5 + 15/2 మీన్లో కనుక్కున్నాం కదా మనం, దట్ ఈజ్ ఈక్వల్ టు 20/2 అంటే 10. ఓకే, దీనికి 10 అవుతుంది, దీనికి 20, దీనికి 30, 40, 50, 60. ఓకే, XI కనుక్కున్నాం. క్లాస్ మార్క్ కనుక్కున్న తర్వాత FI ఇంటూ XI కనుక్కోవాలంటే 6 10 60, 11 2 20, 3 1 6 30, 23 4 9 20, 14 5 700, 300. ఓకే, ఇలా మనం FI XI కనుక్కున్న తర్వాత నేను డైరెక్ట్ మెథడ్ ఫాలో అవుతున్నాను. మీరు కావాలంటే డీవియేషన్, స్టెప్ డీవియేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి ఏం కావాలి, సిగ్మా FI కావాలి, సిగ్మా FI కావాలి, సిగ్మా FI XI కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఈ మొత్తం ఎంత అవుతుంది, తర్వాత ఈ మొత్తం ఎంత అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మనం మీన్ కనుక్కోవాలంటే మనకి సిగ్మా FI XI తెలియాలి, తర్వాత సిగ్మా FI తెలియాలి కదా. సిగ్మా FI XI మనం చూసుకుంటే కనుక ఈ మొత్తాన్ని టోటల్ చేస్తే 2830 వస్తుంది. తర్వాత సిగ్మా FI వచ్చేసి అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి మొత్తం మనం కౌంట్ చేసుకుంటే 6 11 17 ఈ మొత్తం కౌంట్ చేసుకుంటే కనుక 80 వస్తుంది. ఇప్పుడు ఈ వాల్యూస్ నేను డైరెక్ట్ మెథడ్ ఫాలో అవుతున్నాను, మీరు డీవియేషన్, స్టెప్ డీవియేషన్ ఏదైనా చేసుకోవచ్చు. సిగ్మా FI వచ్చేసి 80 వచ్చింది, FI XI వచ్చేసి 2830. ఇప్పుడు మనం మీన్ ఫార్ములా రాసుకుంటే కనుక మీన్ ఫార్ములా X బార్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ మెథడ్లో సిగ్మా FI XI బై సిగ్మా FI. ఓకే, ఇది మనం అప్లై చేసుకుంటే FI XI ఎంత వచ్చింది మనకి 2830 బై సిగ్మా FI వచ్చేసి 80 కదా. అంటే ఈ 0కి 0 క్యాన్సిల్ అయిపోతే ఇప్పుడు మనం క్యాన్సిల్ చేసుకుంటే 8 3 24, 43 ఉంటుంది, 8 5 40, ఇంకా 3 మిగులుతుంది, 3 పక్కన 0 అనుకుంటే 8 3 24, 8 7 56, 8 5 40 అంటే ఎంత వచ్చింది 35.375. దిస్ ఈజ్ ద మీన్. ఇప్పుడు ఏం లేదు, దీన్ని ఇంటర్ప్రిట్ చేయమన్నారు కదా. ఇప్పుడు మనం లెక్కలోకి వెళ్తానుగా, కంపేర్ అండ్ ఇంటర్ప్రిట్ ద 2 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ. అంటే ఇక్కడ మనకి మీన్ వచ్చేసి 35.375 వచ్చిందంటే అర్థం ఏంటి, ఇక్కడ ఇది నెంబర్ ఆఫ్ పేషెంట్స్ అడుగుతున్నారు కదా, వాళ్ళ ఏజ్ ఇది. ఓకే, మనకి మీన్ 35.375 వచ్చింది కాబట్టి అప్పుడు మనం ఏమనాలంటే మీన్ అంటే యావరేజ్ అనమాట. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్స్ అంటే మీన్ 35 కాబట్టి ద యావరేజ్ ఏజ్ ఆఫ్ పేషెంట్స్ ఈజ్ 35.375 ఇయర్స్ అంటాము. మనకి మోడ్ వచ్చేసి 36.81 వచ్చింది కాబట్టి అంటే ఏ వయసు వాళ్ళు ఎక్కువ పేషెంట్లు వస్తున్నారంటే 36 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది పేషెంట్స్ అడ్మిట్ అవుతున్నారనమాట. సో 36 ఇయర్స్ ఈజ్ ద మోడ్ అవుతుంది. ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్స్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఈజ్ 35 ఇయర్స్ అవుతుందన్నమాట. ఇలా మనం క్లియర్గా స్టెప్స్ రాసుకుంటే సరిపోద్ది. ఓకే.